హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం 8th క్లాస్ బయాలజీ చూస్తున్నాము. మనకి 8th క్లాస్లో సెమ్ 1 సెమ్ 2 అని ఉన్నాయండి. సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని. నేనైతే సెమిస్టర్ 1 లెసన్స్ అయితే పెట్టానండి. ఇప్పుడు సెమిస్టర్ 2 చూడండి. మనకి సెమిస్టర్ 1లోనైతే 4 లెసన్స్ ఉన్నాయి. సెమిస్టర్ 2లో అయితే 3 లెసన్స్ ఉన్నాయండి. ఒకటి కౌమార దశ, మొక్కలు జంతువుల సంరక్షణ, 3 వాయుజల కాలుష్యం. ఈ రెండు నేను పెట్టానండి. ఇప్పుడు ఇది పెడుతున్నాను. వాయుజల కాలుష్యం అని ఈజీగా ఉంది కానీ ఇందులో చాలా కెమికల్ ఫార్ములాస్ అయితే ఉంటాయి. లెసన్ అయితే ఇంపార్టెంట్ బిట్స్ అవి ఉంటాయండి కొత్త టెక్స్ట్ బుక్లో. చూడండి, వాయు జల కాలుష్యం. పహేలి మరియు బోజో ప్రపంచంలోని 7 వింతలలో అంటే చూడండి, పహేలి మరియు బోజా అనేవి చిన్న పిల్లలు అనమాట, పాప బాబు. వాళ్ళ గురించి చెప్తున్నట్టుగా లెసన్ మనకి వివరించారు. పహేలి మరియు బోజో ప్రపంచంలోని 7 వింతలలో ఆగ్రాలోని తాజ్మహల్ ఒక్కటి అని తెలుసుకొని ఆనందించారు. కానీ తాజ్ పరిసర ప్రాంతంలో వాయు కాలుష్యం ముప్పు పొంచి ఉండడం వల్ల దాని తెల్లని పాలరాయి స్మారక చిహ్నం అందం ప్రమాదంలో పడుతుందని విని వారు నిరాశ చెందారు. వాయు జల కాలుష్యాన్ని నియంత్రించడానికి ఏమైనా చేయవచ్చా అని వారు తెలుసుకోవాలనే ఆతృతతో ఉన్నారు. తెల్లని పాలరాయి కదండి తాజ్మహల్ అంటే. అది వాయు కాలుష్యానికి వాయు కాలుష్యం వల్ల అది పాడైపోతుంది కదా. దాన్ని నియంత్రించడానికి ఏమైనా చేయవచ్చా అని ఆతృతతో ఉన్నారన్నమాట పిల్లలు. మన ప్రస్తుత పర్యావరణం గతంలోలా లేదు అని మనందరికీ తెలుసు. పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి సమృద్ధిగా వారి కాలంలో లభించేవని మన పెద్దలు చెబుతూ ఉంటారు. పర్యావరణ నాణ్యతా ప్రమాణాలు నానాటికి దిగజారిపోతున్నాయని ప్రచార మాధ్యమాలు తరచూ చెబుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మన దైనందిన జీవితంలో నానాటికి దిగజారుతున్న గాలి, నీరు యొక్క నాణ్యతా ప్రమాణాల ప్రభావాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. ఉదాహరణకు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ప్రజల సంఖ్య నేడు క్రమంగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు పొల్యూషన్ వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయంట, పెరుగుతున్నాయంట. మనం లెసన్ అంతా చక్కగా చదువుకోవాలండి. అప్పుడు మనకు అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. లెసన్ అంతా చదవకుండా అక్కడక్కడ చదువుకుంటే మనకు అసలు టాపిక్ ఏంటో అర్థం అవ్వదు. ఫస్ట్ ఎప్పుడైనా లెసన్ అంతా బాగా చదవాలి. అందుకే చదువుతున్నానండి. మున్ముందు స్వచ్ఛమైన గాలి, నీరు మనకు అందుబాటులో లేని కాలాన్ని ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది. అంటే భవిష్యత్తులో ఇంకా మరీ కాలుష్యం ఎక్కువైపోతుంది కదండి, దాన్ని తలంచుకుంటే వణుకు పుడుతుంది. మీరు ముందు తరగతి పాఠాల్లో గాలి, నీరు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. మన పరిసరాలలో జరుగుతున్న హానికర మార్పులు, మన జీవితాలపై వాటి ప్రభావాల గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. వాయు కాలుష్యం. మనం ఆహారం లేకుండా కొంతకాలం జీవించగలం, కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా జీవించలేం. ఈ సాధారణమైన వాస్తవం స్వచ్ఛమైన గాలి మనకు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఆహారం లేకుండా కొంతకాలం ఉండగలం, కానీ గాలి లేకపోతే ఒక నిమిషం కూడా బ్రతకలేం. ఇది గాలి ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది అని చెప్తున్నారు. గాలి వాయువుల మిశ్రమం. గాలిలో వాయువుల మిశ్రమం ఉంటుందని మీకు ఇప్పటికే తెలుసు. ఈ మిశ్రమంలో మొత్తం గాలిలోని 78% నత్రజని, 21% ఆమ్లజని అంటే ఆక్సిజన్ ఉన్నాయి. కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్ మరియు నీటి ఆవిరి చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. చూడండి, 78, 21 ప్లస్ చేస్తే ఎంత? 70 + 20 90, 90 + 8 98, 98 99 91 ఏమో ఇవే ఉన్నాయి, నత్రజని, ఆక్సిజన్. మిగతా 1%లోనే కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్, నీటి ఆవిరి ఇవన్నీ పాయింట్స్లో ఉన్నాయన్నమాట. 0.1 0.2 పాయింట్స్లో ఉన్నాయి. మిగతావన్నీ మెయిన్ ఏంటి? నత్రజని, ఆక్సిజన్ ఉన్నాయి మనకి వాతావరణంలో. ఇవి అడుగుతారండి బిట్స్. 78 ఏమో నత్రజని, 21 ఏమో ఆమ్లజని అంటే ఆక్సిజన్. మీరు ఒక ఇటుక బడ్డీ దగ్గర ప్రయాణిస్తున్నప్పుడు మీ ముక్కును మూసుకోవడం లేదా రద్దీగా ఉండే రహదారిపై
నడుస్తున్నప్పుడు మీకు దగ్గు రావడం గమనించి ఉంటారు. మీ అనుభవం ఆధారంగా కింది ఇవ్వబడిన ప్రదేశాలలో గాలి నాణ్యత సరిపోల్చండి. చూడండి, పార్క్ అంటే ఉద్యానవనం, రద్దీగా ఉండే రహదారి. రెండిట్లో ఎలా ఉంటుంది? ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది, మంచి హెల్తీ ఎయిర్ ఉంటుంది. ఇక్కడేమో రద్దీగా ఉండే రహదారిలోని పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. నివాస ప్రాంతము ఒక పారిశ్రామిక వాడ. ఇక్కడ పొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది, కాలుష్యం లేని వాతావరణం. రోజులో వివిధ సమయాల్లో అనగా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం రద్దీగా ఉండే రహదారి కూడలి ఒక గ్రామం, ఒక పట్టణం. గ్రామం, పట్టణాల్లో అయితే మొక్కలు అన్నీ ఉంటాయి కాబట్టి హెల్తీ ఎయిర్ ఉంటుంది. ఇక్కడ ఫుల్ పొల్యూషన్ ఉంటుంది. మధ్యాహ్నం, సాయంకాలం, ఉదయం రద్దీగా ఉంటే అక్కడ పొల్యూషన్ ఉంటుంది. అవి పోల్చుకోమంటున్నారు మనల్ని. చూడండి ఇక్కడ ఎంత పొల్యూషన్ ఉంటుందో. నగరంలో రద్దీగా ఉన్న రోడ్డు. వాతావరణంలో ఉన్న పొగ పరిమాణంలోని భేదాలను గుర్తించడంపై కృత్యంలో మీరు వాతావరణంలో ఉన్న పొగ పరిమాణంలోని భేదాలను గుర్తించడం పై కృత్యంలో మీరు పరిశీలించిన అంశం. అంటే మనం ఏం చేసాము? ఉద్యానవనానికి, రహదారికి భేదాలు చూసుకున్నాం కదా, అదే కృత్యం అన్నమాట. వాతావరణంలో ఉన్న పొగ పరిమాణంలో భేదాలను గుర్తించడం పై కృత్యంలో మీరు పరిశీలించిన అంశం. వాతావరణంలోనికి ఈ పొగ ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలుసా? వాతావరణంలో అటువంటి పదార్థాలను చేర్చడం వలన గాలి మార్పు చెందుతుంది. జీవులు, నిర్జీవులు రెండింటిపై హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కలుషితం అయితే దానిని వాయు కాలుష్యం అంటారు. మనకి అవసరం లేని పదార్థాలు, హానికర ప్రభావాన్ని చూపే పదార్థాలు గాలిలో కలవడం వల్ల వాయు కాలుష్యం అంటారు అనమాట. దాన్నే వాయు కాలుష్యం అంటారు. వాయు కాలుష్యం ఎలా జరుగుతుంది? గాలిని కలుషితం చేసే పదార్థాలను వాయు కాలుష్య కారకాలు అంటారు. కొన్నిసార్లు ఇటువంటి పదార్థాలు కార్చిచ్చు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాల నుండి ఉత్పన్నమయ్యే పొగ మరియు ధూళి వంటి సహజ వనరుల నుండి వస్తాయి. కార్చిచ్చు అంటే ఇప్పుడు అడవులు కాలిపోతుంటాయి కదండి, మెరుపులు వచ్చినప్పుడు అడవులు ఊరికే కాలిపోతాయి. అప్పుడు దానివల్ల అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల వెలువడే వాయువులు కాలుష్యాన్ని ఇస్తాయి. కొన్ని మానవ కార్యకలాపాల ద్వారా వాతావరణంలోనికి కాలుష్య కారకాలు వచ్చి చేరతాయి. మానవ కారకాల వల్ల కూడా కాలుష్యం ఎక్కువైపోతుంది. కర్మాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాహనాల నుండి వెలువడే వాయువులు, వంట చెరుకు, పిడకలు మండించడం వలన విడుదలయ్యే వాయువులు ఈ వాయు కాలుష్య కారకాల ఆధారాలుగా చెప్పవచ్చును. చూడండి ఎంత పొల్యూషన్ వస్తుందో ఫ్యాక్టరీల నుంచి. కృత్యం 2 చూడండి. పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని మీరు వార్తాపత్రికల్లో చదివి ఉండవచ్చు. మీ చుట్టుపక్కల ఇళ్లలోని పిల్లలు మరియు మీ స్నేహితులలో ఎంతమంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకోవడానికి ఇంటింటి సర్వే నిర్వహించండి. సర్వే నిర్వహించమంటున్నారు. ఎవరెవరికి ఒంట్లో బాగోట్లేదు, ఫ్రెండ్స్లో పిల్లలు, సర్వే నిర్వహించండి అని రాశారు. వాయు కాలుష్యం వలన అనేక శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. మెయిన్ ఇక్కడ చూస్తున్నాం చూడండి, వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మనం కలుషితమైన గాలిలో ఉండే పదార్థాలు లేదా కాలుష్య కారకాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే పొల్యూషన్ ఎయిర్లో ఉండే కారకాలు ఏంటి అని తెలుసుకుందాం అంటున్నారు. మన నగరాల్లో వాహనాల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో గమనించారా? వాహనాలు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు పొగ వంటి అధిక స్థాయి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి. 4 విడుదల చేస్తున్నాయి చూసుకోండి. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, పొగ వెహికల్స్ నుంచి వస్తున్నాయి అని చెప్తున్నారు. పెట్రోలు, డీజిలు వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. పెట్రోలు, డీజిల్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఇది ఒక విషవాయువు. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక విషవాయువు. ఇది రక్తం యొక్క ఆక్సిజన్ వాహకత సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఆక్సిజన్ ప్రవహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుందంట కార్బన్ మోనాక్సైడ్. అది విషవాయువు అని రాశారు. చూడండి ఇక్కడ వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్యం.
మీకు తెలుసా అని ఇచ్చే ఇంపార్టెంట్ అండి ఇవి. ఈ పాయింట్స్ అయితే ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసలో ఉంచితే వచ్చే మొత్తం పొడవు ప్రపంచంలోని 2 పొడవైన నదులైన నైలు, అమెజాన్లను కలిపితే ఉండే పొడవుకు దాదాపు సమానంగా ఉంటుంది. ఒక్క ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలే 2 నదులు పొడవు ఉన్నాయంటండి. అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట ఢిల్లీలో వాహనాలు. వాతావరణంలో దట్టమైన మంచు లాంటి పొర ప్రత్యేకించి చలికాలంలో ఏర్పడ్డాన్ని చూసినట్లు బాబు గుర్తు చేసుకున్నాడు అనమాట. ఇది పొగమంచుతో కూడుకున్న పొగమంచు. పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్లు ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగమంచు ఏర్పడుతుంది. పొగమంచు వలన పిల్లల్లో ఉబ్బసం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. చూడండి ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్ ఇంకోటి ఏంటి మనకి ఇక్కడ నైట్రోజన్ డైఆక్సైడ్ ఒకటి. చూడండి ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్ అని ఇచ్చారు కదా, ఇది ఒకటి రాసుకోండి. మనకి కాలుష్య కారకాలన్నీ ఒక దగ్గర రాసుకుంటే మనం ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చు. పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్లు ఉంటాయి. ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగమంచు ఏర్పడుతుంది. పొగమంచు వలన పిల్లల్లో ఉబ్బసం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. పొగమంచు వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అంటే ఉబ్బసం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు అని బిట్ రావచ్చు, చూసుకోండి. వాయు కాలుష్యానికి అనేక పరిశ్రమలు కూడా కారణమవుతున్నాయి. చమురు శుద్ధి కర్మాగారాలు సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ వంటి వాయుపూరిత కాలుష్య కారకాలను ప్రధాన వనరు. చూడండి చమురు శుద్ధి కర్మాగారాలు నుండి వెలువడయ్యేవి ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్లు చమురు శుద్ధి కర్మాగారాల నుంచి వెలువడుతున్నాయి. ఇక్కడ పొగమంచు వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడేమో చమురు శుద్ధి కర్మాగారాల వల్ల సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ వస్తున్నాయని చెప్తున్నారు. విషపూరిత కాలుష్య కారకాలు ప్రధాన వనరు. ఇవి 2 రావడానికి ప్రధాన వనరు ఏంటి? చమురు శుద్ధి కర్మాగారాలు అన్నమాట. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుత్తుని ఉత్పత్తి చేస్తారు కదా, కేంద్రాలలో బొగ్గు వంటి ఇంధనాల బొగ్గుని దహనం చేస్తున్నారు. ఇంధనాల దహనం ద్వారా సల్ఫర్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. చూడండి సల్ఫర్ డైఆక్సైడ్ ఇంకా ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే విద్యుత్ ఉత్పత్తి చేస్తారు కదా, అక్కడ కూడా సల్ఫర్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. చమురు శుద్ధి కర్మాగారాల్లో సల్ఫర్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ రాసుకోవాలండి పాయింట్లలాగా. ఇది శాశ్వతంగా ఊపిరితిత్తుల నష్టంతో సహా శ్వాసకోశ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ అనేది భౌతిక రసాయనిక శాస్త్ర పాఠ్యపుస్తకంలోని 3వ అధ్యాయంలో మీరు ఇదివరకే శిలాజ ఇంధనాలు దహనం గురించి చదివి ఉన్నారు. భౌతిక రసాయనిక పాఠ్యపుస్తకంలోని ఇతర రకాల కాలుష్య కారకాలు క్లోరో కార్బన్లు అంటే కార్బన్స్. చూడండి సి అంటే క్లోరో, ఎఫ్ అంటే ఫ్లోరో, మళ్ళీ సి అంటే కార్బన్, సిఎఫ్సి అని బ్రాకెట్లో ఉంచండి. క్లోరో కార్బన్లు కూడా వాయు కాలుష్య కారకాలు అనమాట. వీటిని రిఫ్రిజిరేటర్లు అంటే ఫ్రిడ్జ్లు, ఎయిర్ కండిషనర్లలో, ఏసీల్లోని ఏరోసోల్ స్ప్రేలలో ఉపయోగిస్తారంట. ఈ కారకాలను మనకి ఫ్రిడ్జ్ల్లోని, ఏసీల్లోని ఉపయోగించడం వల్ల అవి కూడా మనం ఎక్కువ వాడతాం కదండి. అందుకు వాతావరణంలో సిఎఫ్సీలు అంటే ఫ్లోరో కార్బన్లు కాలుష్య కారకాలుగా ఉన్నాయి. సిఎఫ్సీలు వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఓజోన్ పొర సూర్యుని యొక్క హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి మనల్ని రక్షిస్తుందని గుర్తు చేసుకోండి. ఓజోన్ పొర రంధ్రం గురించి విన్నారా? దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సిఎఫ్సీల స్థానంలో తక్కువ హానికర రసాయనాలు వాడుతుండడం సంతోషకరమైన విషయం. మనకు తెలుసు కదండి ఓజోన్ పొర ఉంటుంది. ఓజోన్ పొర సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాలు, హాని కలుగజేసే కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడు ఈ సిఎఫ్సి కారకాలు, కాలుష్య కారకాల వల్ల ఓజోన్ పొర చిల్లులు పడుతుంది. దానివల్ల మనకి హానికరమైన సూర్యకాంతి
పడడం వల్ల చర్మ సంబంధిత రోగాలు అయితే వస్తున్నాయి అని మనం చదువుకున్నాం కదండి. అది సిఎఫ్సిల వల్ల వస్తుంది. ఓజోన్ పొర చిల్లులు పడుతుంది అని మనం ఒకసారి గుర్తు చేసుకోమంటున్నారు. ఇప్పుడైతే మనకి సిఎఫ్సి ప్లేస్లోని తక్కువ హానికర రసాయనాలను అయితే వాడుతున్నారంట ఫ్రిడ్జ్ల్లోని, ఏసీల్లోని. అది సంతోషకరమైన విషయం అని చెప్తున్నారు. పైన పేర్కొన్న వాయువులతో పాటు మోటార్ వాహనాలలో డీజిల్, పెట్రోల్ను దహించడం మూలంగా గాలిలో చాలా కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులను ఉత్పత్తి చేస్తాయి. అవి కంటి చూపును తగ్గిస్తాయి. వాటిని పీల్చినప్పుడు శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయి. పారిశ్రామిక ప్రక్రియలైన ఉక్కు తయారీ, ఖనిజాల తవ్వకం సమయంలో కూడా ఇటువంటి సూక్ష్మ రేణువులు ఉత్పత్తి అవుతాయి. విద్యుతుత్పత్తి కేంద్రాల నుండి విడుదలైన బూడిద వంటి చిన్న రేణువులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. చూడండి, వాహనాల్లో మనం డీజిల్, పెట్రోల్ వాడతాం కదా, దాని నుండి వచ్చే పొల్యూషన్ల వల్ల మనకంట కంటి చూపును తగ్గిస్తున్నాయంట. చిన్న చిన్న రేణువులు ఉత్పత్తి అవుతున్నాయంట. ఆ ఎయిర్ పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తున్నాయి. చూడండి, మళ్ళీ మన ఖనిజాల తవ్వకం, ఉక్కు తయారీ, ఇవి ఇక్కడేమో చిన్న చిన్న రేణువులు ఉత్పత్తి అవుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి విడుదలైన బూడిద వంటి చిన్న రేణువులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. మనకి చమురు శుద్ధి కర్మాగారంలోని వస్తున్నది సల్ఫర్ డయాక్సైడ్. అలాగే ఇంకొకటి ఇక్కడ చూడండి, చమురు శుద్ధి కర్మాగారంలోని, విద్యుతోత్పత్తి కేంద్రాల్లోని, వాహనాల వల్ల, ఫ్రిడ్జుల నుండి, ఏసీల నుండి రకరకాలైన వాయు కాలుష్య కారకాలు వస్తున్నాయని చెప్తున్నారు. పైన పేర్కొన్న కాలుష్య కారకాలను ఉపయోగించి పట్టికను సిద్ధం చేయండి. మీరు కింది పట్టికకు మరింత సమాచారాన్ని జోడించవచ్చు. వాయు కాలుష్య కారకాలు, ఆధారాలు, ప్రభావాలు. కేస్ స్టడీ తాజ్మహల్. గత 2 దశాబ్దాలుగా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్. గత 2 దశాబ్దాలుగా, దశాబ్దం అంటే 10 కదండి, గత 2 దశాబ్దాలుగా భారతదేశంలోని, 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు అన్నమాట. గత 2 దశాబ్దాలుగా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఆందోళన కలిగించే అంశంగా మారింది. వాయు కాలుష్య కారకాలు తెల్లటి పాలరాయి యొక్క రంగును మార్చివేస్తున్నాయి. నిపుణులు అంటే తాజ్మహల్ పాలరాయితో తయారైంది కదండి, అది వాయు కాలుష్య కారకాల వల్ల పాలరాయి పాడైపోతుంది అన్నమాట. నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కలుషితమైన గాలి వల్ల జీవులు మాత్రమే కాకుండా భవనాలు, స్మారక చిహ్నాలు, విగ్రహాలు వంటి నిర్జీవులు కూడా ప్రభావితమవుతున్నాయి. మనుషులకే కాదండి, భవనాలకి, స్మారక చిహ్నాలకి, విగ్రహాలకి కూడా హాని కలుగుతుంది ఈ పొల్యూషన్ వల్ల. ఆగ్రా మరియు దాని చుట్టుపక్కల ఉన్న రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రసాయనాల పరిశ్రమలు, ముఖ్యంగా మధుర చమురు శుద్ధి కర్మాగారాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ వాయువులు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరితో చర్య పొంది సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడుతున్నాయి. చూడండి, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఒకటి మంచిది కాదు, నైట్రిక్ ఆమ్లం ఒకటి మంచిది కాదు. ఈ ఆమ్లాలు వర్షంలో కలిసి కురవడం మూలంగా వర్షం ఆమ్లంగా మారుతుంది. దీనినే ఆమ్లవర్షం అంటారు. ఆమ్లవర్షం తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయి పై పొరను నాశనం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని మార్బుల్ కాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది ఒకటి చూడండి, ఇంపార్టెంట్. మధుర చమురు శుద్ధి కర్మాగారం నుండి విడుదలయ్యే గాలిలో నిలిచి ఉండే మసి వంటి రేణురూప కలుషితాలు పాలరాయి పసుపు రంగులోకి మారడానికి దోహదపడుతున్నాయి. ఇక్కడ చూడండి 2 పాయింట్లు అయితే ఉన్నాయి మనకి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ నీటి ఆవిరితో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లంగా తయారవుతున్నాయి. అవి ఏమవుతున్నాయి, ఇవి ఆమ్లాలుగా రెడీ అయ్యాయి కదా. ఈ ఆమ్లాలు వర్షంతో కలిసి కురవడం వలన వర్షం ఆమ్లంగా మారుతుంది. గాలిలో ఉన్న ఈ వాయువులు
ఆ నీటి ఆవిరితో కలుస్తున్నాయి. వాతావరణంలో నీటి ఆవిరి కూడా ఉంటుంది కదా! దాంతో కలిసి వర్షం పడినప్పుడు అవి వర్షంతో పాటు సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, పాలరాయి మీద పడడం వల్ల ఆ పాలరాయి అంతా పాడైపోతుంది. సో దాన్ని మార్బుల్ క్యాన్సర్ అంటారనమాట. ఆమ్ల వర్షం పడుతుంది. తాజ్‌మహల్ కట్టడం యొక్క పాలరాయిపై పొరను నాశనం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని మార్బుల్ క్యాన్సర్ అంటారు. చూడండి, ఇది బిట్ రావచ్చు మేబీ. పిలుస్తారు. మధుర చమురు శుద్ధి కర్మాగారం నుండి విడుదలయ్యే గాలిలో నిలిచి ఉండే మసి వంటి రేణురూప కలుషితాలు పాలరాయి పసుపు రంగులోకి మారడానికి దోహదపడుతుంది. శుద్ధి కర్మాగారంలో నుండి విడుదలయ్యే గాలిలో నిలిచి ఉండే మసి వంటి రేణురూప కలుషితాలు పాలరాయి పసుపు రంగులోకి, వైట్ కదండి పాలరాయి, కానీ పసుపు రంగులోకి మారిపోతుంది. దేనివల్ల? మసి వల్ల. తాజ్‌మహల్ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది. చూడండి, ఇది ఇంపార్టెంట్. సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. తాజ్‌మహల్ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది. సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమలను ఆదేశించింది. గవర్నమెంట్ ఆదేశించింది అనమాట. తక్కువ కాలుష్యం ఉంటాయి అందులో. కాలుష్యం చేయని, అవి అసలు కాలుష్యమే చేయవంట. కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమలను ఆదేశించింది. అంతేకాక తాజ్‌మహల్ పరిసరాలలో వాహనాలు, ఆటోమొబైల్స్ సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలని సూచించింది. గవర్నమెంట్ ఆదేశించింది మనకి. ఎల్పిజిని, సిఎన్జిని, ఎల్పిజిని వాడాలని గవర్నమెంట్ అక్కడ తాజ్‌మహల్ చుట్టూ ఉండే ప్రదేశంలో వాహనాలు సిఎన్జిని, ఎల్పిజిని మాత్రమే వాడాలన్నమాట. 20 లేదా 30 సంవత్సరాల క్రితం తాజ్‌మహల్ పరిస్థితి గురించి మీ పెద్దలతో చర్చించండి. దాని గూర్చి వారు ఏమి చెప్పారో చర్చించండి. మీ స్క్రాప్ పుస్తకం తయారీ కోసం తాజ్‌మహల్ చిత్రాన్ని సేకరించండి. ఆమ్లవర్షం మృత్తికను, మొక్కలను కూడా ప్రభావితం చేస్తుంది అని పంటల గురించిన అధ్యాయంలో ఉందని గుర్తు తెచ్చుకొని ఆశ్చర్యపోయాను. బాబు ఆశ్చర్యపోయాడంట. ఆమ్లవర్షం వల్ల పాలరాయి పాడైపోతుంది కదండి, అక్కడ చూసాం మనం. ఆమ్లవర్షం వల్ల మృత్తిక పాడైపోతుంది, మొక్కలు కూడా పాడవుతున్నాయని గుర్తు చేసుకున్నాడు. బోజో మాట ఈ బాబు. చూడండి, మళ్ళీ గుర్తు చేసుకోండి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ నీటి ఆవిరితో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. అవి మనకి వర్షాలు పడినప్పుడు ఆమ్ల వర్షంగా పడుతుందన్నమాట. గుర్తు చేసుకోండి. తాజ్‌మహల్ అండి అది. గ్రీన్ హౌస్ ప్రభావం. సూర్యుని వికిరణాలు భూమి యొక్క ఉపరితలాన్ని వేడి చేస్తాయని మీకు తెలుసు. భూమిపై పడిన సూర్య వికిరణంలో కొంత భాగాన్ని భూమి గ్రహించి కొంత భాగాన్ని తిరిగి వాతావరణంలోనికి విడుదల చేస్తుంది. పరావర్తనం చెందే వికిరణంలో కొంత శాతం వాతావరణంలో చిక్కుకుపోతుంది. ఈ వికిరణం భూమిని మరింత వేడి చేస్తుంది. మీరు నర్సరీలో లేదా మరెక్కడైనా గ్రీన్ హౌస్ని చూసినట్లయితే ఆకుపచ్చని పైతెర ద్వారా సూర్యుని వేడి లోపలికి అనుమతించబడుతుంది, కానీ బయటకు పోనీయదని గుర్తుంచుకోండి. ఈ గ్రహించిన వేడి గ్రీన్ హౌస్ లోపలి భాగాన్ని వెచ్చగా ఉంచుతుంది. లోపల చేరిన వికిరణం బయటికి వెళ్లకుండా గ్రీన్ హౌస్ వేడిని నిలిపి ఉంచుతుంది. భూ వాతావరణంలో చిక్కుకున్న వికిరణం ఇదే మాదిరి ప్రభావాన్ని చూపిస్తుంది. చూడండి, ఎప్పుడైనా నర్సరీలో అది గ్రీన్ ఒక క్లాత్ అయితే పెడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మనకి డైరెక్ట్గా వచ్చిన సూర్యకిరణాలు అయితే లోపలికి వెళ్తాయి, కానీ అవి మళ్ళీ రివర్స్ బ్యాక్కి వెళ్ళవన్నమాట, అందులోనే ఉండిపోతాయి. అది గుర్తు చేసుకోమంటున్నారు. అందుకే దీన్ని గ్రీన్ హౌస్ ప్రభావం, హరితగృహ ప్రభావం అంటారు. ఈ ప్రక్రియ లేకుండా భూమిపై గల జీవులకు జీవనం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు ఇది ప్రాణాలకు ముప్పు కలిగిస్తోంది. గాలిలో ఉండే అధిక కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువులలో ఒకటి.
మనకి వాయువులో అంటే డైరెక్ట్‌గా సన్‌లైట్ వచ్చినప్పుడు అది మళ్ళీ భూమి మీద నుంచి వెనక్కి పరావర్తనం చెంది మీదకెళ్తుందనమాట. కానీ ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది వాతావరణంలో ఉండడం వల్ల పైకి వికిరణం చెందే కాంతి కిరణాలు వెళ్ళలేక భూమిపైనే ఉండిపోతున్నాయి కార్బన్ డయాక్సైడ్ వల్ల. దానివల్ల భూతాపం ఎక్కువైపోతుంది. అంటే వేడి ఎక్కిపోతుందనమాట భూమి. గ్లోబల్ వార్మింగ్ అంటారు కదా! అదనమాట. వేడి ఎక్కువైపోయి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. దీన్నే హరితగృహ ప్రభావం అని కూడా అంటారు. కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు గాలి యొక్క సంఘటనంలో ఒక భాగమని మీకు తెలుసు. కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు గాలి యొక్క సంఘటనంలో ఒక భాగమని మీకు తెలుసు. మీరు మొక్కలలో చూడండి, కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణం వాతావరణంలో ఏ విధంగా పెరుగుతూ అధికమవుతుంది. పాప అనుకుంటుందన్నమాట. యొక్క పరిమాణం వాతావరణంలో ఏ విధంగా పెరుగుతుందంటే మొక్కలు తీసేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది కదండి. ఎందుకంటే అవి యూజ్ చేసుకుంటాయి మొక్కలు కార్బన్ డయాక్సైడ్ని. మొక్కలు లేకపోతే అక్కడ కార్బన్ డయాక్సైడ్ అక్కడే ఉండిపోతుంది. అదే పెరగడం అనమాట. అదే అధికమైపోతుంది. కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు గాలి యొక్క సంఘటనలో ఒక భాగం అని మీకు తెలుసు. మీరు మొక్కలలో కార్బన్ డయాక్సైడ్ పాత్రను కూడా అధ్యయనం చేశారు. కానీ గాలిలో కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉంటే అది కాలుష్యకారిగా పనిచేస్తుంది. పహేలీకి కలిగిన సందేహానికి సమాధానాన్ని కనుగొనడం మీరు సహాయపడగలరా? సమాధానాన్ని కనుగొనడంలో మీరు సహాయపడగలరా? ఎలా అంటే పాపకు వచ్చిన సందేహం ఏంటి? CO2 ఎలా ఎక్కువైపోతుంది వాతావరణంలో అని పాపకు వచ్చిన సందేహం. మనం ఎలా సహాయపడతామంటే మొక్కలు తీసేయడం వల్ల CO2 ఎక్కువైపోతుంది అని చెప్పాలన్నమాట. మొక్కలు తీయకూడదు, అవి ఉంటే కిరణజన్య సమయక్రియలో CO2ని యూజ్ చేసుకొని O2 రిలీజ్ చేస్తాయి. అవి తీయడం వల్ల కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుందని చెప్పాలి అని చెప్తున్నారు. ఒకవైపు మానవ కార్యకలాపాల కారణంగా కార్బన్ డయాక్సైడ్ నిరంతరం విడుదల చేయబడుతుంది. మరోవైపు అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. మొక్కలు కిరణజన్య సమయక్రియ కోసం వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ని వినియోగించుకుంటాయి. అందువల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఘనపరిమాణం తగ్గుతుంది. అటవీ నిర్మూలన వల్ల ఆక్సిజన్ను వినియోగించుకునే వృక్షాల సంఖ్య తగ్గిపోతుంది. ఇదే గాలిలో గల కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరగడానికి కారణమైంది. ఇప్పుడు చెప్పాను కదండి, అడవుల నరికివేత వల్లే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుంది. మానవ కార్యకలాపాలు కూడా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడానికి కారణమవుతున్నాయి. కార్బన్ డయాక్సైడ్ వేడిని బంధించి ఉంచడమే కాక అంతరిక్షంలోకి వేడిమి పోకుండా భూ వాతావరణంలో నిలిపి ఉంచుతుంది. ఫలితంగా భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. అందుచే దీనిని గ్లోబల్ వార్మింగ్, భూతాపం అంటారు. చూడండి, భూతాపం ఒక తీవ్రమైన సమస్య. సముద్ర మట్టాల పెరుగుదలకు భూతాపం ప్రధానమైన కారణం. చాలా సముద్ర తీర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. సముద్ర మట్టాల పెరుగుదలకు భూతాపం ప్రధాన కారణం. చాలా సముద్ర తీర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. భూతాపం వల్ల వర్షపాత విస్తీర్ణ, వ్యవసాయం, అడవులు, మొక్కలు, జంతువులు మొదలైన వాటిపై ప్రభావం పడుతుంది. భూమి వేడెక్కడం వల్ల అడవులు, మొక్కలు, జంతువులపై ప్రభావం పడుతుందని చెప్తున్నారు. ఆసియాలోని చాలా ప్రాంతాలకు చెందిన అధిక శాతం ప్రజలు భూతాపం అనే ఆపదలో చిక్కుకొని ఉన్నారు. ఆసియాలో అంటే మనదే కదండి, ఆసియా ఖండం. మనమే అధిక శాతం ప్రజలు మనమే అధికంగా భూతాపం వల్ల నష్టపోతున్నాం. తాజా వాతావరణ మార్పు నివేదిక మనకు గ్రీన్ హౌస్ వాయువులు ప్రస్తుత స్థాయిలో పరిమితముగా ఉంచడానికి కొంత సమయం మాత్రమే ఇచ్చింది. అలా కాకుంటే ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగవచ్చు. ఈ స్థాయి ప్రమాదకరంగా పరిగణించడమైంది. చూసారా, మనకి ఎంత ఇచ్చిందండి టైము? ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగవచ్చు. ఈ స్థాయి ప్రమాదకరంగా పరిగణించడం అయినది. మనకి వేడి ఎక్కువ అన్నమాట. అప్పుడు ఈ శతాబ్దం చివరికి మనం మొక్కలు అవన్నీ డెవలప్ చేసుకోకపోతే అధికమైన వేడి మనకి వచ్చేస్తుంది. అది ప్రమాదకరం అని చెప్తున్నారు. చూడండి, తాజా వాతావరణ మార్పు నివేదిక. నెక్స్ట్ వీడియోలో మిగతా పార్ట్ చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.